జిల్లా పుట్లూరు మండల పరిధిలోని శనగలగూడూరు గ్రామం పోలీసుల వలయంతో దర్శనమిస్తోంది. అయితే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు చేపట్టినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. దాదాపు సిఐలు 3, 5 ఎస్ఐలు, 170 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బందోబస్తు చేపట్టినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని శనగలగూడూరు గ్రామం పోలీసుల వలయంతో దర్శనమిస్తోంది. అయితే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు చేపట్టినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. దాదాపు సిఐలు 3, 5 ఎస్ఐలు, 170 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బందోబస్తు చేపట్టినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలము శనగలగూడూరు గ్రామంలో నిన్న సాయంత్రం 4 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. 10 సంవత్సరాల అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ గ్రామ తలారి అయిన తిరుపాల్ అనే వ్యక్తి 70 సంవత్సరాలు ఉంటే సుమారు ఆయనకు. సో ఆయన పాపను వెంబడించి ఆ పాప డబ్బులు ఇస్తానని చెప్పేసి సచివాలయం దగ్గర తీసుకెళ్లి ఆ పాప పట్ల అనుచితంగా ప్రవర్తించినాడు, అసభ్యకరంగా ప్రవర్తించినాడు. ఆ విషయంలో పక్కన వాళ్ళు అంతా గుర్తించి ఇమ్మీడియట్గా ఆ పాపని రక్షణ జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసి ఉంటే దానికి పోక్సో కేసు, రేప్ కేసు కట్టాము. ఆ తర్వాత ముద్దాయిని కూడా మా అదుపులో తీసుకున్నాము. సో దాని తర్వాత ఈరోజు ఆ ముద్దాయిని కూడా కోర్టులో హాజరుపడడం జరుగుతుంది. సో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా నేను డిఎస్పీ అయిన అనంతపురం డిఎస్పీ అయిన నేను, మా సబ్ డివిజన్లో ఉన్న సిఏలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది అందరూ కూడా ఈ గ్రామంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నాము. 32 మంది స్పెషల్ పార్టీ ఉన్నారు, సిఎస్ 3, ఎస్ఐలు 5 మంది ఉన్నాము. అదేవిధంగా సివిల్ సిబ్బంది 30 మెంబర్స్ ఉన్నాము. టోటల్ 70 మంది దాకా ఉన్నాను పోలీసు దగ్గర. కేసులు పరిశీలించినాను. గతంలో కూడా దాదాపు ఒక 4 కేసులు నమోదైనాయి. లాస్ట్ ఇయర్ 2 కేసులు, ఈ సంవత్సరం 2 కేసులు నమోదైనాయి. ఆ 2 కేసుల్లో కూడా దర్యాప్తు చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసాము. కోర్టు విచారణలో ఉన్నాయి అవి.